హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీకైతే ఒక మ్యాజిక్ లిక్విడ్ చూపిస్తున్నాను, చూడండి. అసలు ఎంత బ్లాక్గా ఉందో ఈ ప్లేటు. ఈ వాటర్లో పెట్టి తీయంగానే ఎంత క్లీన్ అయిపోతుందో. మనం ఇంతకు ముందంతా రాగి ఇత్తడి పాత్రలు కడగడానికి ఎంత కష్టపడే వాళ్ళము, చేతులకి ఎంత శ్రమ. ఇప్పుడు అలా కాదు, చూడండి. అలా వాటర్లో పెట్టి తీయగానే ఎంత క్లీన్గా ఉందో చూడండి. మీకే రియల్గా చూపిస్తున్నాను. సో ఈ లిక్విడ్ని అయితే మనం చాలా ఈజీగా ఎన్ని పాత్రలున్నా తోమేసుకోవచ్చు. చూడండి ఎంత బ్లాక్గా ఉన్నాయో. అవన్నింటినీ ఈ వాటర్లో వేసి డిప్ చేసి కాసేపు అలా తీయంగానే చూడండి ఎంత క్లీన్గా అయిపోతున్నాయో. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఇది ఎలా చేయాలో అవంతా నేను చూపిస్తాను. చూడండి, వాటర్లో వేసి అలా తీయంగానే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. ఇది హాట్గా ఉన్నప్పుడైతే మీరు కమ్మీ లేదా స్పూన్ వేసి అలా ఒకసారి దాంట్లో బాగా కలిపినట్లయితే చూడండి మురికంతా ఎంత క్లీన్గా పోయిందో. సో చల్లారిన తర్వాత అయితే మీరు చేతులైనా వేసి తీసేసుకోవచ్చు. ఏమైతే మీకు ఇబ్బంది అయితే ఏముండదు. చూడండి, వెయ్యంగానే ఎంత క్లీన్ అయిపోయిందో. అసలు ఏమీ దాన్ని చేయలేదండి. వాటర్లో వేసి తీయగానే చూడండి ఎంత క్లీన్గా అయిపోయాయో. సో చూడండి, అంత గార పట్టేసి ఎలా ఉన్నాయో. వీటిని వాటర్లో వేసి తీయగానే ఎంత నీట్గా వచ్చేస్తాయంటే అంత చక్కగా క్లీన్ అయిపోతాయి. ఇది తెలియనప్పుడైతే మనము ఈ పాత్రలు తోమేదానికి మనం చాలా ఇబ్బంది పడేవాళ్ళము. పీతాంబరి అలాంటివి వేసి, తర్వాత లిక్విడ్స్, తర్వాత చింతపండు, నిమ్మకాయ ఇలాంటివన్నీ వేసి తోమి మనకి 2-3 గంటలు పట్టేసేవి. పూజ సామాన్లు తోమడానికి చాలా ఎక్కువ టైం తీసేసుకునేది. సో ఇప్పుడు అలా కాదు, వాటర్లో అన్నీ డిప్ చేసి పైకి కిందికి బాగా కలిపినట్లయితే కాసేపు అలాగా ఉంచేసి తర్వాత తీసేసి మనము లిక్విడ్ కానీ సోప్ కానీ ఏదైనా వేసి స్క్రబ్బర్తో నీట్గా ఒకసారి తోమేసుకోవాలన్నమాట. అన్నీ తోమేసుకొని చక్కగా వాటర్తో కడిగేసి మనము కడిగినవన్నీ నీట్గా పొడి క్లాత్తో అయితే తుడిచేయాలి. ఎప్పుడైతే చాలా ఎక్కువ రోజులు అలాగే ఉంటాయన్నమాట. మీరు వాటర్లో వేసి డిప్ చేసి మరకలన్నీ పోయిన తర్వాత ఒకసారి తోమి కడిగేసి చక్కగా పొడి క్లాత్తో తుడిచి తడి లేకుండా పెట్టేసుకోండి. తడి ఉన్నట్లయితే చూడండి మళ్ళీ కొంచెం బ్లాక్గా అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు వాటర్లో పెట్టి చూపిస్తాను, చూడండి. మొత్తం నీట్గా క్లీన్గా పోతుందన్నమాట. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. చూసారు కదా, మరకలు మొత్తం పోయి. అలాగే మీరు చాలాసేపు పెట్టినట్లయితే అది మళ్ళీ కొంచెం బ్లాక్గా అవ్వడానికి అవకాశం ఉంది. అలా కాకుండా డిప్ చేసి తీసిన వెంటనే తోమేసి కడిగేసుకొని నీట్గా తడి లేకుండా తుడిచి ఆరబెట్టేసుకోండి. అప్పుడైతే చాలా ఎక్కువ రోజులు మీకు అలాగే తెల్లగా అయితే పాత్రలు మెరుస్తూ అయితే ఉంటాయన్నమాట. సో అన్ని పాత్రలు ఒకసారి వాటర్లో వేసి ఎన్ని పడతాయో అన్ని వేసి డిప్ చేసేసి నీట్గా క్లీన్ చేసి ఆడ పెట్టేసుకోండి. ఈ మిశ్రమాన్ని మనము ఒకసారి తయారు చేసి పెట్టుకున్నట్లయితే చాలా రోజులు మనము బాటిల్స్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మనకి ఎన్ని రోజులైనా లిక్విడ్ అనేది పాడవదనమాట. అలాగే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు, లేదా అప్పటికప్పుడు కావాలన్నా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి పాత్రలు అయితే ఎంత చక్కగా ఎంత నీట్గా వచ్చాయి, కొత్త వాటిలాగా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఎన్ని పాత్రలైనా మనకి ఒక ½ అన్ అవర్కి మించి పట్టదండి. ఎన్ని ఎక్కువన్నా డిప్ చేయడం, క్లీన్ చేయడం, అంతే తుడిచి పెట్టేసుకోవాలి. పాత్రలు అయితే ఎంత చక్కగా ఎలా ఉన్నాయో చూడండి. చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. నేను దీనివల్ల టైం చాలా సేవ్ అవుతుంది నాకు. చూడండి ఫైనల్లీ వాటర్ ఎలా అయిపోయాయి. ఈ మురికంతా దీనిలో వచ్చి వాటరు గ్రీనిష్గా అయితే అయిపోయాయి. సో ఈ లిక్విడ్ ఎలా ప్రిపేర్ చేయాలో మనము చూద్దాము. సో ఫస్ట్ అయితే మీరు ఒక 1 లీటర్, మీకు ఎంత వాటర్ కావాలో అంత తీసుకోండి. నేనైతే 1 లీటర్ వాటర్ తీసుకున్నాను. సో రాక్ సాల్ట్, లెమన్ సాల్ట్ అండ్ సర్ఫ్ అనమాట. ఏదైనా సర్ఫ్ మీరు యూస్ చేసుకోండి. సో నేనైతే 1 లీటర్ వాటర్ తీసుకున్నాను. మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు తీసుకోండి. నేను 1 లీటర్ వాటర్కి లెమన్ సాల్ట్, నిమ్మప్పు అంటాం కదా, అదైతే నేను 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. వాటర్ పెట్టేసి హాట్ చేసుకొని వాటర్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో 1 స్పూన్ లెమన్ సాల్ట్, 2 స్పూన్లు రాక్ సాల్ట్, కల్లుప్పు అంటాం కదా, అదైతే 2 స్పూన్లు యాడ్ చేశాను. తర్వాత మీరు వాడే సర్ఫ్ ఏదైనా, సర్ఫ్ అయినా లేకపోతే మీరు పాత్రలు కడిగే లిక్విడ్ ఏదైనా 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. చూడండి, తర్వాత ఫ్లేము లోలో పెట్టండి. పొంగినట్లు అయిపోతుంది. అలా కాకుండా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది లోలో పెట్టి మీరు వాటర్ అనేది బాగా మరగనివ్వండి.
సో ఇదంతా ఆ మిశ్రమం అంతా దాంట్లో కరిగి బాగా ఉడికిన తర్వాత మీరు ఈ మిశ్రమాన్ని చల్లార్చేసి స్టోర్ చేసి పెట్టుకోండి. ఇది చాలా ఎక్కువ రోజులైతే మీకు నిల్వ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ టిప్ అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.